హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్లో కంట్రోల్ మెమొరీ అంటే ఏంటి అని. సో బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోలర్. థింక్ ఆఫ్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో కంట్రోల్ యూనిట్ అంటే ఏంటో చెప్తాను అనమాట. కంట్రోల్ యూనిట్ని ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అనుకోండి ఒక బిజీ జంక్షన్లో. కార్స్ని డేటా అనుకోండి. రోడ్స్ని బస్సెస్ అండ్ రిజిస్టర్స్ అనుకోండి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏమో కంట్రోల్ సిగ్నల్స్ అనుకోండి. ట్రాఫిక్ ఆఫీసర్ ఏం చేస్తారు అంటే కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? ఇట్ యూజెస్ సిగ్నల్స్ టు స్టాప్ ఆర్ మూవ్ ద కార్స్. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తారు? మనం సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు కదా, వెళ్ళండి, ఆగండి అని చెప్పి. సో అలానే కంట్రోల్ యూనిట్ కూడా సిగ్నల్స్ ఇస్తుంది డేటాకి, వెళ్ళాలి, ఆగాలి అని. డిసైడ్ విచ్ రోడ్ దే గో టు. ఏ రోడ్కి వెళ్ళాలి అనేది ట్రాఫిక్ ఆఫీసర్ ఎలా చెప్తారో, మనకి ఇక్కడ సిపియూలో ఉన్న కంట్రోల్ సిగ్నల్ కూడా ఎట్ సైడ్ ఏ బస్ యూజ్ చేసుకొని ఎట్ సైడ్ వెళ్ళాలి అనేది చెప్తుంది. కంట్రోల్ వెన్ ఈచ్ కార్ మూవ్స్. సో టైమింగ్, ఏ టైంలో ఎట్ సైడ్ నుంచి డేటా వెళ్ళాలి అనేది చూసేది ట్రాఫిక్ పోలీస్ కదా. సేమ్ అలాగే ఇక్కడ సిపియూలో కంట్రోల్ యూనిట్ చూస్తుంది. ఏ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ ఇన్ ఎ కంప్యూటర్ దట్ యూజెస్ స్మాల్ ప్రోగ్రామ్స్ టు జనరేట్ కంట్రోల్ సిగ్నల్స్. ఇప్పుడు కంట్రోల్ సిగ్నల్స్ జనరేట్ చేస్తుంది కంట్రోల్ యూనిట్, బట్ ఎలా? సో అది జనరేట్ చేయడానికి మైక్రో ప్రోగ్రామ్స్ని యూజ్ చేస్తుంది. Instead of using complex hardware circuits to control the CPU operations, this method stores control information in a special memory and executes it step by step, just like how CPU executes the instructions from the main memory. మనం ఇంతాక ప్రీవియస్ వీడియోస్ చూస్తే దాంట్లో మనం ఏం నేర్చుకున్నాం? CPU మెయిన్ మెమరీ అంటే ర్యామ్ నుంచి ఎలా ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది నేర్చుకున్నాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కంట్రోల్ యూనిట్ కూడా మనకి ఈ కంట్రోల్ మెమరీ నుంచి, కంట్రోల్ మెమరీ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ రోమ్. ఆ రోమ్ నుంచి మనకి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. వాటిని మైక్రో ప్రోగ్రామ్స్ అంటాం. వాటిని రీడ్ చేస్తూ మనకి సిగ్నల్స్ని పంపిస్తుంది అన్నమాట ప్రతి ఆపరేషన్కి. నార్మల్గా అయితే ఈ మైక్రో ప్రోగ్రామ్స్ కాకుండా సర్క్యూట్స్ యూజ్ చేసి కూడా మనం సిగ్నల్స్ని జనరేట్ చేయొచ్చు. బట్ మనం ప్రతి సిగ్నల్కి ఒక హార్డ్వేర్ని క్రియేట్ చేయాలంటే చాలా కష్టం కదా. సో అందుకని మైక్రో ప్రోగ్రామ్స్ని యూజ్ చేసి ఒక మెమరీ లొకేషన్లో పెట్టి, అంటే రోమ్లో పెట్టి మనం అక్కడ నుంచి సిగ్నల్స్ జనరేట్ చేస్తామన్నమాట. వాట్ ఈజ్ ఎ కంట్రోల్ యూనిట్? కంట్రోల్ యూనిట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సిపియూ దట్ టెల్స్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ షుడ్ డూ. సో ప్రతి కంప్యూటర్లో ప్రతి చిన్న డివైస్ కూడా కంట్రోల్ యూనిట్ చెప్పేది వినాలి. సో అది ఏం చేయాలి అని చెప్పేదే కంట్రోల్ యూనిట్. జనరేట్స్ కంట్రోల్ సిగ్నల్స్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ లైక్ ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్. సిపియూ ఏం చేస్తుంది? ర్యామ్ నుంచి ప్రతి ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తుంది, డీకోడ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే తన రొటీన్ వర్క్. సో అది చేయడానికి ఇక్కడ సిగ్నల్స్ పాస్ చేసేది ఎవరు? కంట్రోల్ యూనిట్. There are two types of the control units: hardwired control unit and microprogrammed control unit. హార్డ్వైర్డ్లో ఏంటంటే అది మొత్తం సర్క్యూట్స్ అనమాట. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని యూజ్ చేసి మనం కంట్రోల్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తాము. ఫాస్ట్ బట్ డిఫికల్ట్ టు మోడిఫై. ఒక్కసారి మనం హార్డ్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ప్రతిసారి దాన్ని డిస్మాంటిల్ చేసి చేంజ్ చేయలేము కదా మనకు కావాల్సినప్పుడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ కెన్ యూస్ మైక్రో ప్రోగ్రామ్ కంట్రోల్ యూనిట్. అంటే ఏం చేస్తామంటే మనం మైక్రో ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ, అంటే ప్లస్ అడిషన్ జరిగినప్పుడు ఏ సిగ్నల్ రావాలి, సబ్ట్రాక్షన్ కోసం ఏ సిగ్నల్ రావాలి అనేవన్నీ ఇన్స్ట్రక్షన్స్ లాగా స్టోర్ చేసి ఒక మెమొరీలో పెడతాం. దాన్ని ఎప్పుడంటే అప్పుడు మనం మోడిఫై చేసుకోవచ్చు కదా, కోడే కాబట్టి. సో ఇట్స్ మోడిఫైయబుల్ అనమాట. దాన్ని మనం రోమ్లో స్టోర్ చేసుకుంటాము. Control memory. The control memory is a special memory in the CPU that store all the micro instructions. మనం ఇందాక చెప్పుకున్న అడిషన్, సబ్ట్రాక్షన్ అన్నిటికీ మైక్రో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, వాటన్నింటినీ స్టోర్ చేయడానికి ఒక సెపరేట్ మెమరీ ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ మెమరీ అంటాం. ఈచ్ మైక్రో ఇన్స్ట్రక్షన్ డిఫైన్స్ అ సెట్ ఆఫ్ కంట్రోల్ సిగ్నల్స్ దట్ నీడ్ టు బి యాక్టివేటెడ్ ఫర్ వన్ క్లాక్ పల్స్. సో మనకు తెలుసు కదా, కంప్యూటర్లో క్లాక్ ఉంటుంది, అది ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది అని. ప్రతి ఒక్క క్లాక్ సైకిల్కి ఒక సిగ్నల్ అనేది రిలీజ్ అవ్వాలి, సిగ్నల్ అనేది పాస్ చేయాలి, ఆ సిగ్నల్తో ఒక మైక్రో ఆపరేషన్ అనేది జరగాలి. అంటే ఇక్కడ ఏంటంటే 1:1 ప్రతి మైక్రో ఆపరేషన్కి ఒక సిగ్నల్ ఉంటుందన్నమాట.
Micro instruction. A micro instruction is a small instruction stored in a control memory that tells the CPU that control signals to turn off or on. నార్మల్గా కంప్యూటర్ అంటే ఏంటి, ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. దీంట్లో మనకి 0 అండ్ 1 ఉంటాయి, బైనరీ. సో 0 అని 1 అని దీనికి కంప్యూటేషన్స్ చేసేటప్పుడు తెలుస్తుంది, ఓకే, సర్క్యూట్స్లో. బట్ సర్క్యూట్లో ఇన్డెప్త్ గేట్స్లో ఎలా తెలుస్తుంది అది సెట్టా అన్సెట్టా అని? అప్పుడు సిగ్నల్స్ పాస్ చేయాలి కదా. సిగ్నల్స్ అంటే ఏంటి, టర్న్ ఆఫ్ ఆర్ ఆన్ అంటే పవర్ పాస్ అవ్వాలి, పాస్ అయితే 1, పాస్ అవ్వకపోతే 0. సో అలా ఎగ్జాంపుల్ మైక్రో ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు R1 + R2 = R1 చూస్తే, అడిషన్లో చూస్తే, దిస్ మీన్స్ ద కంట్రోల్ యూనిట్ షుడ్ యాక్టివేట్ సిగ్నల్స్ టు. ఇక్కడ ఏమేమి జరగాలి, సెలెక్ట్ R1 అండ్ R2. R1ని లోడ్ చేయాలి, R2ని లోడ్ చేయాలి, దాని డేటా తీసుకోవాలి, పర్ఫామ్ ద అడిషన్ చేయడానికి ఒక సిగ్నల్ పాస్ అవ్వాలి, అండ్ స్టోర్ ద రిజల్ట్స్ బ్యాక్ టు R1కి ఒక సిగ్నల్ పాస్ అవ్వాలన్నమాట. మైక్రో program. A microprogram is a sequence of micro instructions that together perform one machine instruction. Example, ఇప్పుడు మనకి addition ఉందనుకోండి, then the microprogram might include fetch the operands, perform the addition, store the result. నార్మల్గా అడిషన్ అంటే అంతే కదా, మనకి డేటా కావాలి, డేటా మీద అడిషన్ చేయాలి, అండ్ వచ్చిన రిజల్ట్ని స్టోర్ చేయాలి. సో ఈచ్ స్టెప్ ఈజ్ వన్ మైక్రో ఇన్స్ట్రక్షన్ స్టోర్డ్ ఇన్ ద కంట్రోల్ మెమరీ. ప్రతి స్టెప్ కూడా మనకి ఒక్కొక్క మైక్రో ఇన్స్ట్రక్షన్, అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, కంట్రోల్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్: ఈజియర్ టు డిజైన్ అండర్స్టాండ్ అండ్ ఈజీ టు మాడిఫై అండ్ అప్డేట్, సూటబుల్ ఫర్ ద కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్స్. మనకు కాంప్లెక్స్గా ఏదైనా డిజైన్ చేయాలంటే హార్డ్వేర్లో చేయడం అంటే చాలా కష్టం. We can do it with the software, this kind of instructions, right? Disadvantages ఏంటంటే స్లోవర్ దాన్ హార్డ్వేర్ కంట్రోల్. ఇప్పుడు నార్మల్గా ఒక కోడ్ నుంచి సిగ్నల్ని జనరేట్ చేయాలంటే ఆబ్వియస్గా ఎక్కువ టైం పడుతుంది. అదే హార్డ్వేర్లో అయితే పవర్ వల్ల అది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నీడ్ ఎక్స్ట్రా మెమరీ. ఆబ్వియస్గా మనం దీన్ని స్టోర్ చేయాలంటే మనకు సెపరేట్ మెమరీ కావాలి, విచ్ ఈజ్ రోమ్. సో మనకి ఎక్స్ట్రా మెమరీ కావాలి కాబట్టి ఇట్స్ డిసడ్వాంటేజ్. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము సమ్మరీలా? కంట్రోల్ యూనిట్ అంటే డైరెక్ట్స్ ఆపరేషన్ ఆఫ్ సిపియు ఏం చేయాలి అని చూసేది కంట్రోల్ యూనిట్. ఇక్కడ కంట్రోల్ మెమరీ అంటే ఏంటి, మైక్రో ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అడిషన్, సబ్ట్రాక్షన్, ఇట్లాంటి వాటికి కావాల్సిన కోడ్ అంతా స్టోర్ చేసి పెట్టుకుంది ఎవరు, కంట్రోల్ మెమరీ. స్పెసిఫైస్ ద కంట్రోల్ సిగ్నల్స్ ఫర్ వన్ స్టెప్. ఇప్పుడు మైక్రో ఇన్స్ట్రక్షన్ అంటే ఈ మైక్రో ప్రోగ్రామ్లో ఒక లైన్ అనమాట. మైక్రో ప్రోగ్రామ్ అంటే ఏంటి మరి అంటే, అది ఒక్కొక్క మైక్రో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కలిపి వాటన్నిటి సీక్వెన్సే మైక్రో ప్రోగ్రామ్. మైక్రో ఇన్స్ట్రక్షన్ అంటే ఏం లేదు, నార్మల్గా మన అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఎలా జరగాలి అని ఉండేదే మైక్రో ఇన్స్ట్రక్షన్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇక్కడి వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.